అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు చీకటి పొద్దున వెలుగురేఖ. రచయిత్రి డి కామేశ్వరి గారు రాశారండి ఈ కథని. ఈ కథ మనం 8వ భాగం వినబోతున్నాం. ముందు 7 భాగాలు ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఇఫ్ నాట్ కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ పేస్ట్ చేస్తున్నాను. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినవచ్చు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? తర్వాత బావ నేను ఎక్కువ సన్నిహితం అవడం ఆరంభించాం. ఆ ఇంట్లో మసలడం, నాన్న వైఖరి అన్ని ఆ 1-2 ఏళ్లకే బావకి అలవాటైపోయాయి. కాస్త భయం బెరుకు పోగొట్టుకుని ఇంట్లో అమ్మతో నాతో చనువుగా మాట్లాడడం, నాన్న ఎదురుపడ్డా పూర్వం అంత భయపడకపోవడం అలవాటైంది బావకి. పోయిన ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం తిరిగి కాస్త పోగు చేసుకుంటున్నట్లు కనిపించాడు. నాతో ఇదివరకులా కాక చనువుగా మాట్లాడడం ఆరంభించాడు. ఇద్దరం సాయంత్రాలు అలా డాబా మీద కూర్చొని పిచ్చి పిచ్చిగా ఏవేవో సంగతులు మాట్లాడుకునేవాళ్ళం. బావ మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నా మొహంలోకి కళ్ళల్లోకి పట్టి చూస్తుండేవాడు. ఏమిటి బావా అలా చూస్తున్నావు అనేదాన్ని. మొదట్లో ఏం లేదు అని తత్తరపడేవాడు. చెప్పు బావా, చెప్పాలి, లేకపోతే నీతో మాట్లాడను అని అలిగేదాన్ని. చెప్తే ఏం అనుకో కదా, తిట్టావేమో చెప్తే. ఏమనను, చెప్పు ఆరాటంగా అడిగాను. నీ కళ్ళు ఎంత బాగుంటాయి కళ్యాణి, ఆ కళ్ళల్లోకి చూస్తుంటే అలా నీ కనుపాపల ఛాయల్లో విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. నీ కనురెప్పలు, నీ కనుబొమ్మలు అన్నీ ఎంత బాగుంటాయో తెలుసా? ఆ ముక్కు చివర వంపు, ఈ నీ చేతి వేళ్ళు, నీలో ఎటు చూసినా చిత్రకారుడు అందంగా చిత్రించిన చిత్రంలా ఉంటుంది కళ్యాణి నీ అందం. నువ్వు అందమైన భావాలకి అపురూపమైన రూపకల్పన. నాకు తెలియకుండానే నీ అందాన్ని మాటల్లో కూర్చుకుంది నా మనసు. అవన్నీ కవిత రూపాల్లో రాయాలనిపిస్తుంది. బావ నోటంట నా అందం గురించి వింటుంటే సిగ్గుతో పాటు మనసులో ఆనందమూ కలిగేది. పో బావా, మరీ చెప్తావు, అంత బాగున్నానా ఏంటి అనేదాన్ని పైకి మాత్రం. నిజం కళ్యాణి, నీ అందం గురించి నీకేం తెలుస్తుంది? అవును గాని బావా, నీకు అసలు ఇలా కవితలు రాయగలనని ఎలా తెలిసింది? బొమ్మలు వేయడం ఎప్పుడు ప్రారంభించావు? ఇంత చిన్నప్పటి నుంచి నీకెలా వచ్చాయి ఇవన్నీ? ఏమో కళ్యాణి, ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక ఎందుకో నాకు నీ బొమ్మ గీయాలి అనిపించింది. అంతవరకు ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు ఎప్పుడన్నా అలా గీస్తూ ఉండేవాణ్ణి. కానీ నిన్ను చూశాక నీ బొమ్మ గీయాలనిపించి ప్రయత్నించాను. ఉత్త పెన్సిల్తో అవుట్లైన్ వేసి గీసిన నీ పోలికలన్నీ స్పష్టంగా తేయగలిగాను. ఆ మాత్రం వేయగలనని ఆశించిన నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత మరింత పట్టుదలగా గీశాను. ఈసారి ఇంకా స్పష్టంగా వచ్చింది నీ రూపు. తర్వాత నీలో నాకు కావలసిన భంగిమలన్నింటితో బొమ్మ గీస్తున్నాను. ఇదంతా దొంగతనంగా నిన్ను అప్పుడప్పుడు చూసి నా మనసులో హత్తికిపోయిన నీ రూపుని జాగ్రత్తగా దాచుకొని ఏకాంతంగా ఏ డాబా మీద కూర్చొని వేస్తుండేవాణ్ణి. అలాగే కవితలు. చిన్నప్పటి నుంచి నాకెందుకో పద్యాలు చదవడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. క్లాస్లో తెలుగు మాస్టర్ పాఠం చాలా జాగ్రత్తగా వినేవాణ్ణి. పద్యాలు చెప్తున్నప్పుడైతే మరీ ఆసక్తిగా వినేవాణ్ణి. క్రమంగా కవిత్వం మీద ఆసక్తి పెరిగి నేను ఎప్పటికైనా అలా రాయాలి అనిపించేది. నిన్ను చూశాక నీ మనసులో కలిగే ప్రతి భావన పద్యం రూపం దాల్చేది. కవిత్వానికి స్వచ్ఛమైన ఆవేశమే ఆలంబం అనుకుంటాను. ఓ కవిత అల్లాను, చదువుకుంటూ నాలో నేను పొంగిపోయాను. బాగానే వచ్చింది అనిపించింది. అలాగే 2-3 సార్లు ఏవో రాయాలని ప్రయత్నించాను. రాయగలనన్న నమ్మకం, రాయాలన్న పట్టుదల వచ్చాయి. నా కవితకి, నా చిత్రాలకి ఆలంబన నువ్వే కళ్యాణి. నిన్ను చూశాకే ఆవేశం కలిగింది అన్నాడు బావ. బావలో గుప్తంగా ఉండిన అభిరుచి, కళ వయసుతో పాటు పెరిగి పెద్దదైంది. మా ఇద్దరి మధ్య అనుబంధము నానాటికి పెరిగింది. ఇద్దరం రోజురోజుకి సన్నిహితులం అయిపోయాం. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని, ఏ విషయం ఒకరి నుంచి ఒకరు దాచుకోకుండా చెప్పాలని, కష్టం సుఖం మంచి చెడ్డ అన్ని విడమర్చి చెప్పుకునేవాళ్ళం. బావ వ్యక్తిత్వం, అభిరుచులు, అతని కళాభిరుచి పట్ల నా హృదయం నాకు తెలియకుండానే అతనికి చేరువైంది. అసలే అందగాడు. వయసు తెచ్చిన మిసమిసలతో మెరిసిపోతూ యవ్వనంలో ఉన్న బావ బాహ్యాకర్షణ కంటే అంతఃసౌందర్యం నా మనసుని మరింత ఆకట్టుకుంది. బావని ప్రేమిస్తున్నానన్న సంగతి, బావ నేను ఒకరిని ఒకరు వదిలి ఒకరం ఉండలేమో అన్న సంగతి మరో 2 ఏళ్ల లోపలే మాకు ఒకరికి ఒకరం చెప్పుకోకుండానే తెలుసుకున్నాం. అప్పటికి బావకి 20, నాకు 18 ఏళ్లున్నాయి. పసితనం, అమాయకత్వం స్టేజి దాటిపోయాం. యవ్వనంలో అడుగుపెట్టాం. మా ఇద్దరి మధ్య ఉన్న మమతానురాగాల అర్థం తెలుసుకోగలిగే వయసు మాకు వచ్చేసింది. ఇంటర్ పరీక్షలు అయ్యాయి. నాకు క్లాస్ వచ్చింది. బావ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. నేను చదువు అని పుస్తకాల ముందు కూర్చోపెట్టినా, నేను చదువుతూ దగ్గర కూర్చొని వినిపించినా, నాతో పాటు శ్రద్ధగా బావని చదివించాలని ఎంత ప్రయత్నించినా బావ పరీక్ష ఫెయిల్ అయ్యాడు.
లాభం లేదు కళ్యాణి, నేను ఈ చదువులు చదవలేనని చెప్పలేదు అన్నాడు దిగులుగా. నాన్న అయితే ఎగిరిపడ్డారు. వాడికి చదువు మీద ఎందుకు ఉంది బుద్ధి, ఏదో తల్లి తండ్రి లేనివాడు కదా అని ఇంట్లో తెచ్చిపెట్టుకొని చదువు చెప్పిద్దాం, ఏదో ఓ డిగ్రీ వరకు చెప్పించి ఏదో ఉద్యోగం చూస్తే వాడి బ్రతికేందుకు సహాయపడదామని నేను ఆరాటపడ్డం తప్పిస్తే వాడికెందుకుంది బుద్ధి, చదువుకోవాలి బాగుపడాలి అన్న జ్ఞానం ఉందా వాడికి? 20 ఏళ్ళు వచ్చాయి, ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఎల్లకాలం ఈ ఇంట్లో పడి తింటూ ఉందామనుకుంటున్నాడు కాబోలు. ఎంతసేపు చెత్త బొమ్మలు వేస్తూ కూర్చోవడం, ఆడపిల్లలతో కబుర్లాడడం తప్ప చదువుల మీద నిలకడేది ఒక్కటి పనికొచ్చే బుద్ధి లేదు. వెదవ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ తండ్రి దరిద్రపు బుద్ధులు, ఆ మనుషులే అంతా, వాళ్లకు బాగుపడే లక్షణాలు ఎవ్వరికీ లేవు అంటూ బావని వాళ్ళ నాన్నని వంశాన్ని కలిపి చెడా మడా తిట్టారు. బావ నేను ఎక్కువ చనువుగా ఉండడం నాన్నకి మరింత కోపం తెప్పించింది. కళ్యాణితో వాడెందుకు అస్తమానం కబుర్లేసుకుంటున్నాడు? తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందన్నట్టు వాడు చదువుకునే దీన్ని కూడా పాడు చేస్తున్నాడు. దీంతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పు. ఇద్దరు ఆ కబుర్లేంటి, ఆ నవ్వులేంటి? ఆడపిల్ల, దీనికన్నా బుద్ధుండొద్దు, అందుకే అసలు వీడిని ఇంటిలో చేర్చొద్దన్నాను అంటూ అమ్మ మీద 4-5 సార్లు ఎగిరిపడ్డారుట. అమ్మ రహస్యంగా నాతో చెప్పి, వాడితో అంత చనువుగా ఉండకే తల్లి, అవతల మీ నాన్న చేత నేను పడలేనే అమ్మా, ఏదో మీ నాన్న దయతలిచి వాడిని ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. ఆయన గారికి తిక్కరేగిందంటే ఇంట్లోంచి పొమ్మంటారు వాడిని. కనీసం మీ నాన్న ఇంటిలో ఉన్నప్పుడైనా వాడితో అంత మాట్లాడకే అంటూ గోల పెట్టింది. మాట్లాడితే తప్పేంటమ్మా, ఇంటిలో ఉంటూ మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? కోపంగా అనేదాన్ని నేను. ఏమో తల్లి, మీ నాన్న అలా, నువ్వు ఇలా, మీ ఇద్దరి మధ్య నేను చేస్తున్నా. ముద్దుల కూతుర్ని నిన్నేం ఎదురుగా అనరు, నన్ను సాధిస్తారు వెనకాల. అయినా మీ నాన్న అనడం కాదు, వాడితో మాటలు కాస్త తగ్గించు. నేను అంటున్నాను, ఆడపిల్లవి అలా మగపిల్లాడితో 24 గంటలు కబుర్లేసుకుని కూర్చుంటే ఏం బాగుండదు అంది అమ్మ. వాళ్ళిద్దరి హెచ్చరికలు విన్నాక నాకు మరింత పెంకిగా బావతో మాట్లాడాలనిపించేది. నా పెంకితనం బావకి ప్రాణాంతకం కావడం ఆరంభించింది. నాన్న నన్నేమనడం అనకుండా మానేసి బావని ఎదురుగానే నానా మాటలు అనడం ఆరంభించారు. బావ పడే మాటలు చూస్తే, అప్పుడు బావ మొహం చూస్తే జాలేసేది. నా వల్ల మాట పడుతున్నాడని బాధపడి కొన్నాళ్లు దూరంగా మెలిగాను. కానీ బావ అది సహించలేకపోయాడు. నాకు దూరంగా ఉండకుండా ఉండే కంటే ఆ తిట్లు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే అనని కళ్యాణి, ఆ తిట్లకి నా మనసు ఎప్పుడో మొద్దుబారిపోయింది. పర్వాలేదు, ఇంకో అన్ని నీకోసం భరించగలను. కానీ వాళ్ళు అన్నారని నాతో మాటలు మానేయకు కళ్యాణి, నీతో మాట్లాడకుండా ఆ పాటి ఆనందం కూడా లేకుండా నేను బ్రతకలేని కళ్యాణి అంటూ బావ చప్పున నా భుజం మీద తలపెట్టి ఆడపిల్లలా ఏడ్చేశాడు ఓ రోజు. ఆ రోజు మొదటిసారిగా నా భుజం మీద తల ఆంచిన బావని చూస్తే నాలో ఏదో చిత్రమైన అనుభూతి కలిగించింది. నాకు తెలియకుండానే అప్రయత్నంగా బావ చుట్టూ చేతులు వేశాను. బావా అన్నాను ఆర్థంగా. ఆ క్షణంలో ఇద్దరం ఏదో అయ్యాం. బావ కాస్త సందేహిస్తూనే నా భుజాల చుట్టూ చేతులు బిగిస్తూ నా కళ్ళల్లోకి కళ్యాణి అంటూ చూశాడు. ఆ క్షణంలో మేమిద్దరం ఒకరిని ఒకరం ఎంత ప్రేమిస్తున్నామో అర్థమైంది. ఒకరిని ఒకరం ఎంతగా కోరుకుంటున్నామో తెలిసింది. కళ్యాణి, నాకు ఈ జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఆశవి ఆనందానివి నువ్వే. నువ్వు లేకపోతే ఇంత బ్రతుక్కి అర్థము లేదు. నాకు దూరం కాక కళ్యాణి, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నాతో మాటలు మానేసి నన్ను హింసించకు కళ్యాణి అంటూ బావ మళ్ళీ భుజం మీద తలపెట్టి ఏడ్చేశాడు. నేను పెద్ద ఆరిందలాగా, లేదు బావా, నీకు నేనెప్పుడు దూరం కాను, నువ్వు నావాడివి, నేను నీదాన్ని అంటూ పిచ్చిగా మాట్లాడాను. అతని చుట్టూ వేసిన నా చేతులు తెలియకుండానే బావని లాలించి ఓదార్చాయి. మాట ఇయ్యి కళ్యాణి, నువ్వు నాకు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, ఈ బాంధవ్యం మనం దూరమైన మన మనసుల్లో చిరస్థాయిగా ఉంటుందని. నేనెందుకు దూరం అవుతాను బావా, ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాగా అన్నాను అమాయకంగా. బావా అదోలా నవ్వాడు. ఎలా ఉంటావు కళ్యాణి, రేపొద్దున్న నీకు పెళ్ళైతే వెళ్ళిపోవు అన్నాడు. నేను అసలు పెళ్లి చేసుకోను, చేసుకుంటే నిన్నే చేసుకుంటాలే అన్నాను చిన్నపిల్లల. నిజంగా అప్పటికి 18 ఏళ్లున్న పెళ్లి గురించి భవిష్యత్తు గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఏదో ఇంకా బాగా చదువుకోవాలని, డాక్టర్ నవ్వాలన్న కోరిక తప్ప ప్రేమ పెళ్లి వీటి గురించిన ఆలోచన ఆ క్షణం వరకు నాలో చోటు చేసుకోలేదు. నువ్వెంత వెర్రిదానివి కళ్యాణి, నిన్ను నాలాంటి దౌర్భాగ్యాన్ని పెళ్లి చేసుకొనిస్తారా మీ నాన్న? ఒక్కగానొక్క పిల్లవి, అపురూపంగా పెరిగిన నీలాంటి అందమైన అమ్మాయిని, దిక్కు మొక్కు లేని చదువు సంధ్య అంటని నాలాంటి వాడికి మీ నాన్న పిల్లనిస్తారా? అంత ఆశ నాకు లేదు కళ్యాణి.
కేవలం నీ స్నేహం, నీ చల్లని చూపు, నీ తీయని చూపు, నా పట్ల కాస్తంత అభిమానం, ఇవి మాత్రమే ఆశిస్తున్నాను నేను నీ నుంచి. నా అర్హతలు నాకు తెలుసు కళ్యాణి, అందని వాటికి ఎగబడే దురాశపరుణ్ణి కాను కళ్యాణి బాధగా నవ్వుతూ అన్నాడు. బావ మాటల్లో నిజం కొట్టవచ్చన్నట్లు అర్థమైంది నాకు. నిజమే, బావలాంటి వాడికి ఏకైక ముద్దుల కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? బావ నీడను చూస్తేనే ద్వేషించే నాన్న నన్ను బావని పెళ్లాడినిస్తారా? డబ్బు లేకపోయినా కనీసం బావ చదువులో పైకి వస్తే ఆ చదువు చూసి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకునే ఆశ ఉంటుందేమో కానీ అదీ లేకుండా బావ చదువు కూడా సరిగ్గా అంటే ధోరణి కనిపించదు. ఇంకేం చూసి మెత్తపడతారు? నా అందానికి, చదువుకి, డబ్బుకి, హోదాకి సరిపోయే గొప్ప అల్లుడిని వెతికి తెస్తారు గాని ఇంట్లో దిక్కు మొక్కు లేకుండా పడుండే బావకిచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? జీవితంలో ఆడది కోరుకునేది పైకి కనిపించే ఇవే కాకుండా వీటన్నిటికీ మించిన మనసు అని ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? అంతేనంటావా బావా? దిగులుగా బావ వంక చూశాను. అంతేకాక ఏమిటి కళ్యాణి, మీ నాన్న సంగతి తెలిసిన నువ్వు ఇది జరుగుతుందని కల్లో కూడా అనుకోకు. అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దు మనం. నా హద్దులు నాకు తెలుసు. కేవలం బావగా, స్నేహితుడిగా నన్ను చూడు, అంతే నే కోరేది అన్నాడు గాద్గతికంగా బావ. నేను ఆలోచనలో పడ్డాను. అంతకంటే ఆ క్షణంలో బావకి నమ్మకం, భరోసా ఇచ్చే ఆత్మవిశ్వాసమూ లేదు, ధైర్యమూ లేదు. 18 ఏళ్ల అమ్మాయి, అప్పటి వరకు అమ్మా నాన్నల దగ్గర ముద్దులు గునిసే ఆడపిల్ల ఏ ధైర్యంతో నిన్నే పెళ్లాడతాను అని మాట ఇవ్వగలదు? సరే చూద్దాం, ఇప్పటి నుంచి పెళ్లి గురించిన ఆలోచనలు ఎందుకు, ముందు ఇద్దరి చదువులు అవ్వాలిగా అన్నాను కాసేపటికి. కాని ఆ క్షణంలోనే పెళ్లి చేసుకుంటే బావనే చేసుకోవాలి అన్న నిశ్చయానికి వచ్చేశాను. ఎవరూ లేని బావకి నేను తోడు నీడ అయి బావకి ఇన్నాళ్లు దక్కని సుఖశాంతులు ఇవ్వాలని, అతనికి మనశ్శాంతి కల్పించాలని ఆ రోజునే గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను మెడిసిన్లో చేరాను. నాకు ముందు నుంచి డాక్టర్ చదవాలని ఉండేది. ఉన్న ఊళ్ళోనే చదువు కనుక, ఆడపిల్లనైనా మగపిల్లవాడినైనా నేనే కనుక నన్ను బాగా చదివించాలని నాన్నకి ఉండేది. నన్ను డాక్టర్ చదివించి ఇంకో డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఊర్లోనే ఇద్దరి చేత ప్రాక్టీస్ పెట్టించాలని, అలా అయితే కూతురు కళ్ళెదుటే ఉంటుందన్న ఆశతో నా భావన గురించి ఆయన ఎన్నో ప్రణాళికలు వేస్తూనే ఆలోచించేవారు. మెడిసిన్లో సీటు వచ్చింది. కాలేజీలో చేరాను. అటు బావ పోయిన పాటలకి మళ్లీ చదవడం ప్రారంభించాడు. నాన్న కేకలకి, తిట్లకి భయపడి ఏదో పుస్తకం ముందేసుకొని కూర్చునేవాడు కానీ మనసు పెట్టి చదవలేకపోతున్నాడన్న విషయం నాకు అర్థమయ్యేది. చదువు బావా, కనీసం ఈ నరకం నుంచి బయటపడి స్వేచ్ఛగా బ్రతకడానికన్నా నువ్వు చదవాలి అని ప్రోత్సహిస్తూ ఉండేదాన్ని. నువ్వు బాగా చదివి ఏ ఇంజనీరువో డాక్టర్వో అయితే నాన్న నన్నిచ్చి పెళ్లి చేసి ఇల్లిరికం ఉంచుకుంటారు, అందుకోసమైనా చదువు అంటూ మరోసారి హాస్యం ఆడేదాన్ని. ఇల్లరికమా బాబోయ్, జన్మంతా ఇలా మీ నాన్న చెప్పు చేతల్లో ఉండిపోమ్మంటావా? పాస్ అయ్యే ప్రయత్నం కంటే నిన్నెత్తుకు పారిపోవడం సులువనిపిస్తుంది. స్వేచ్ఛ దొరుకుతుంది, నువ్వు దొరుకుతావు బావా నవ్వేసేవాడు. ఎంత చెప్తే మాత్రం ఏం, బావా మరో 2 ఛాన్సుల్లో గాని ఇంటర్ పూర్తి చేయలేకపోయాడు. బుద్ధి కవిత్వం వైపు తిరిగినంత పదునుగా తన మనస్సుకి నచ్చని చదువు వైపు మళ్ళలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఆసక్తి, అభిరుచి ఉంటుంది. అయితే కవిత్వాలు, చిత్రాలు తిండి పెట్టవు కనుక ఇష్టం లేని మనసుకి అంటని చదువు బలవంతంగా అయినా చదివి ఏదో ఓ డిగ్రీ తెచ్చుకోవాలి బ్రతుకి ఈడ్చడానికి. ఆ లోపల బావ 100ల కొద్దీ కవితలు రాశాడు, ఎన్నో చిత్రాలు వేశాడు. బావకి కావాల్సిన కుంచెలు, రంగులు నాన్నకి తెలియకుండా నా పాకెట్ మనీతో కొనిస్తూ ఉండేదాన్ని. నాన్న లేనప్పుడు ఇద్దరం డాబా మీదకెళ్లి కూర్చునేవాళ్ళం. నన్ను నిలబెట్టి కూర్చోబెట్టి ఎన్నో భంగిమల్లో ఎన్నో బొమ్మలు గీసేవాడు. ప్రకృతి దృశ్యాలు వేసేవాడు. నన్ను చూస్తూ అలా 4 చరణాల్లో ఏదో కవిత్వం చెప్పేస్తూ ఉండేవాడు. నా కళ్ళల్లోకి చూస్తూ అలా మైమర్చిపోతూ ఉండేవాడు. ఇద్దరం రోజురోజుకి మరింతగా ఆత్మీయులం అయిపోసాగాం. వయసు వస్తున్న కొద్దీ బావ మరింత హుందాగా, గంభీరంగా కనిపించడం ఆరంభించాడు. తెలియని వాళ్ళు ఏ పెద్ద ఆఫీసరో అనుకునేంత దర్జాగా కనిపించేవాడు. ఆ చౌక రకం బట్టల్లో కూడా. బావని చూసే ఇరుగు పొరుగు ఆడవాళ్లంతా అమ్మతో రాజా లాంటి మేనల్లుడు, రత్నం లాంటి పిల్లాడు, అమ్మాయి అందగత్తె, అల్లుడు అంతకంటే అందుగాడు, ఈడు జోడు ఎంత బాగా కుదిరింది,
అదృష్టవంతులు, ఇంట్లో సంబంధం సిద్ధంగా ఉంది, హాయిగా పిల్లనిచ్చి ఇంటిలోనే కళ్ళెదుటే ఉంచుకోవచ్చు అనేవారు. అమ్మకి మనసులో ఆ కోరిక ఉన్నా తీరేది కాదు అని తెలుసు కనుక ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో ముందు అమ్మాయి చదువు అవ్వాలి కదా, అమ్మాయి డాక్టర్ కనుక మరో డాక్టర్కి ఇచ్చి చేయాలని ఆయన ఉద్దేశం అనేది అమ్మ. ఆ మాటలు విన్నప్పుడు అమ్మతో బావను పెళ్లాడతాను అని చెప్పాలి అనిపించేది. నా అంతటా నేను చెప్పడానికి సిగ్గు అడ్డు వచ్చేది. అంతేకాక చూద్దాం, పెళ్లి మాట వచ్చినప్పుడు నన్ను అడిగితే చెప్పవచ్చు, ఇప్పటినుంచి ఇంట్లో గొడవలు ఎందుకు అని ఊరుకునేదాన్ని. ఆఖరికి ఎలాగో నేను MBBS 3వ సంవత్సరంలో ఉండగా ఇంటర్ పరీక్ష పూర్తి చేశాడు బావ. BAలో చేరాడు. అక్కడ 2 ఏళ్లు కూర్చున్నాడు. ఈ లోపల నా చదువు అయిపోయింది. మెడిసిన్ డిగ్రీ చేతికి వచ్చింది. హౌస్ సర్జన్సీ చేయడం ఆరంభించాను. అప్పటికి నాకు 23, బావకి 25 ఏళ్లు. వయసుతో పాటు మా అనుబంధం, ప్రేమ పెరిగింది. నేను MBA ఆఖరి సంవత్సరం పరీక్ష రాసి వచ్చిన తర్వాత నుంచి నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడడం ఆరంభించాడు. నేను బావని పెళ్లి చేసుకుంటానని నాన్నతో ఎలా చెప్పడమో నాకు అర్థం కాలేదు. చెబితే నాన్న ఎంతమాత్రం ఒప్పుకోరని తెలుసు. చెబితే గొడవలు తప్ప మరో ప్రయోజనం ఉండదు. నన్ను బ్రతిమాలో, భయపెట్టో, ఏడ్చో ఆయన ఏదో విధంగా బలవంతంగా ఆ ప్రయత్నం మాన్పిస్తాడని నాకు తెలుసు. నాన్న ఎదుట నిలిచి అంత గట్టిగా ఎదిరించే ధైర్యం నాకు లేదేమో అనిపించింది నాకు. అంచేత నెమ్మదిగా నా హౌస్ సర్జన్స్ అయ్యే వరకు కాలం గడిపితే ఉద్యోగం చూసుకుని ఇద్దరం ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నా ప్లాన్. పెళ్ళంటూ అయ్యాక 4 తిట్టినా ఎవరూ ఇంకా చేసేదేం ఉండదు కదా అని నా ఉద్దేశం. కానీ బావ నా ప్లాన్ ఒప్పుకోలేదు. అసలు నేను తన్ని పెళ్లి చేసుకోవడానికే ఒప్పుకోనన్నాడు. నాలాంటి దౌర్భాగ్యం చేసుకుని నువ్వేం సుఖపడతావు కళ్యాణి, చదువు సంధ్య లేనివాణ్ణి, ఆస్తి అంతస్తు లేనివాణ్ణి కట్టుకున్న భార్యకి తిండన్నా పెట్టలేని నాలాంటి వాడిని పెళ్లాడి నీ బ్రతుకు పాడు చేసుకోకు కళ్యాణి అన్నాడు బాధగా నా మాటల్ని తిరస్కరిస్తూ. నీకు చదువు లేకపోతే నాకుంది, నువ్వు సంపాదించలేకపోతే నేను సంపాదిస్తాను బావా. నువ్వు నేను ఒకటయ్యాక ఇద్దరిలో ఎవరు సంపాదిస్తేనేం, మనం ఆనందంగా హాయిగా ఉండడం కదా కావాలి. నీకు తెలియదు కళ్యాణి, మీ నాన్న వాళ్ళు ఎవ్వరూ ఇష్టపడరు ఈ వివాహానికి. నేనేదో నిన్ను పాడు చేశానని ఈ బుద్ధులు నేను నీకు నేర్పినట్లు నన్ను దుయ్యబడతారు. సరే కాని నన్ను ఏమన్నీ పర్వాలేదు, అది కాదు నా బాధ. నీలాంటి అందగత్తికి చదువుకున్న దానికి నేను తగను కళ్యాణి. నువ్వు నన్ను కట్టుకొని సుఖపడలేవు. నీ అంతస్తుకు తగిన మరో డాక్టర్ని పెళ్ళాడు, హాయిగా ఉండు. అంతేకాని ఈ దౌర్భాగ్యుడి కోసం నీ జీవితం పాడు చేసుకోకు అంటూ నీతులు బోధించాడు. నేను కోపంగా, నేను మరొకరిని పెళ్ళాడడానికి తమరి సలహా నాకేం అక్కర్లేదు. నీకు నన్ను చేసుకోవాలని లేకపోతే ఆ మాట ఖచ్చితంగా చెప్పు, అంతేగాని ఈ డొంక తిరుగు నాకు నచ్చదు అని దెబ్బలాడాను. బావ నిస్సహాయంగా చూశాడు. అది కాదు కళ్యాణి, నీకింకా చిన్నతనం, అనుభవం లేదు. ఆహా, నువ్వు 60 ఏళ్ల ముసలివాడో కాబోలు, ఈ మాటలు నా దగ్గర చెప్పకు. అసలు నీ అభ్యంతరం ఏంటో చెప్పు. నువ్వు నన్ను పోషించలేనేగా నీ అనుమానం, అంతేనా? బావా, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను, మనకేం లోటు ఉండదు బావా. కానీ కళ్యాణి, నేను మగాణ్ణి. నువ్వు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని తినడానికి నాకెలా ఉంటుందో ఆలోచించు. ఊరికే ఎందుకు కూర్చుంటావు? బొమ్మలు గీస్తావు, రచనలు చేస్తావు, అవన్నీ నీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతూ ఉంటాయి. నువ్వేం అనామకుడివి, అప్రయోజకుడివి కావు బావా. ఎవరికో గాని ఉండని వరాలు, ప్రత్యేకతలు నీకున్నాయని మర్చిపోకు. అనవసరంగా నిన్ను నువ్వు కించపరచుకోకు బావా. డిగ్రీలతోనే మనిషి స్థాయిని నేను కొలవను అన్నాను. అప్పటికీ బావ మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాడు. ఏవేవో అడ్లు చెప్పబోయాడు. నాకు ఒళ్ళు మండింది. సరే, నిన్నేం పెళ్ళాను నేను, అలాగే ఉండు. కానీ ఒక్క సంగతి మర్చిపోకు, ఈ కళ్యాణి ఇలాగే ఉండిపోతుంది జీవితం అంతా అంటూ కోపంగా లేచిపోయాను. కళ్యాణి, బావ చేయి పట్టుకున్నాడు. అబ్బబ్బా, నీతో ఎలా కళ్యాణి, చెప్పింది అర్థం చేసుకోవు, ముక్కు మీద ఉంటుంది కోపం. నీ మంచి కోసం చెప్పాను గాని నువ్వు నాకు అక్కర్లేదనుకున్నానా? నువ్వు నన్ను వదులుకోవడం అని తెలుసు. నిన్ను వదులుకోవడం, దూరం చేసుకోవడం నాకు ఎంత కష్టమైనా నీ సుఖం కోసం బాధ సహించాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకంటే అదృష్టవంతుడు ఉండడు అని అనుకుంటున్నాను. కళ్యాణి, నీలాంటిది భార్యగా లభించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను కళ్యాణి అంటూ ఆవేశంగా నా చెయ్యి నొక్కి వదిలాడు. నేను బావ ముక్కు పట్టుకొని ఊగించాను. అలా దారికి రా, అన్నింటికీ నీ ఇష్టమేననుకుంటున్నావు కాబోలు, అలా వినాలి మన మాట అన్నాను గర్వంగా.
ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.